ఇప్పుడున్న కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఐటీ సెక్టార్‌కెళ్ళాలనుకున్న వాళ్ళు బీటెక్ మాత్రమే తీసుకోవాలి అనే ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? లేదా ఆల్టర్‌నేటివ్ స్ట్రీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఐఐటీస్‌లో బీఎస్ కోర్సులున్నాయి. లేకపోతే వేరే కొన్ని బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్‌లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. వేరే ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అటువంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మనకున్న ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీలో ప్లేస్ ఉందా లేదా అసలు? అంటే ఒక 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద భారతదేశం చూస్తే సాఫ్ట్వేర్ ఉచ్చ స్థితిలో ఉంది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ పరిజ్ఞానం ఉన్న స్టూడెంట్స్ కంటే అప్పుడు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఎక్కువ, జాబ్స్ ఎక్కువ. కానీ అందరికీ జాబ్స్ వచ్చాయి. బీకామ్ బిఏ అయిన వాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 2025కి వస్తే మనం చాలా మందితో మాట్లాడాం. ఈరోజు చూస్తుంటాం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మాట్లాడాము, విధాని జనరల్ మేనేజర్ మాట్లాడాము, ఐఐటీ ఖరగ్పూర్ అడ్వైజర్ గారితో నర్సుగారితో మాట్లాడాము, చాలా మంది ఎక్స్పర్ట్స్, అనేక మంది ఐఐటీఎన్స్ ఐఎంసీ మాట్లాడాము. మొత్తంగా చూస్తే ఐటీ రంగము కనీసం స్టాగ్నేట్ అవుతుంది, లేదా ఐటీ రంగంలో ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. చాలా కాలేజెస్ ఎలక్ట్రికల్, కెమికల్, సివిల్, మెకానికల్ సీట్లు తగ్గించుకోవడం కానీ, కొన్ని బ్రాంచెస్ కంప్లీట్ గా ఆ బ్రాంచెస్ రద్దు చేయడం కానీ జరిగింది. ఐటీ రంగంలో జాబ్స్ పెరగడం లేదు, ఇక తగ్గవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విద్యార్థుల సంఖ్య 6 రెట్లు పెరిగింది, సీట్ల సంఖ్య, కోడింగ్ యొక్క ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ స్వయంగా చెప్పారు, వారు దేశంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, భట్నాకర్ అవార్డు గ్రహీత, దేశంలో అత్యంత విశిష్టమైనటువంటి శాస్త్రవేత్తలు ఆయన. సరే ప్రామాణికం తీసుకోవాలి. ఈ చిన్న కంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఐటీ రంగం ఎంతవరకు క్షేమకరం, ఎంతవరకు ఉద్యోగ భద్రత ఇస్తుంది, కోరింగ్ మీద ఆపర్చునిటీ ఎట్లుంటాయి అనే విషయం స్థూలంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 3-4 నిమిషాల ద్వారా వాళ్ళంతా వాళ్ళే మనం అర్థం చేసుకోవచ్చు.